అందరికీ నమస్కారం అండి. ప్రస్తుతానికి నేను ఎక్కడున్నాను? నిఖితా రెడ్డి గారితో ఉన్నాను. ముకుంద ఫౌండర్. అయితే వైజాగ్‌లో 10థ్ బ్రాంచ్ ఓపెన్ అవ్వబోతుంది. దానికి సంబంధించిన విశేషాల్ని ఒక్కసారి నిఖితా రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. నిఖిత గారు నమస్కారం. నమస్తే మ్యామ్. అసలు యాస్ ఎ విమెన్ హ్మ్. చంటి పాప మీకు. అవును. టైమ్ టు టైమ్ ఆఫీస్‌లో ఉంటారు. ఎలా వీలవుతుంది మీకు? ఎలా మేనేజ్ చేస్తున్నారు అన్నిటిని? కంప్లీట్ ఒక విలేజ్ ఉంది నాకు హెల్ప్ చేసేది. సో, అదేనా? ఆ విషయంలో అంటే నేను మల్టీ టాస్కింగ్ అని చెప్పుకోను. ఐ హావ్ మెనీ పీపుల్ హూ హెల్ప్ మీ. హెల్పింగ్ హ్యాండ్స్ చాలా యెస్, ఉన్నాయి. చాలా ఉన్నాయి ఫర్ కాబట్టి ఎగ్జాంపుల్? ఇట్స్ ఆఫ్ కోర్స్ మై మదర్ ఇన్ లా, దెన్ ఐ హావ్ అ కేర్ టేకర్, ఐ హావ్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ దెన్ ఐ హావ్ మై పేరెంట్స్. వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి టుడే ఐ యామ్ హియర్. అమేజింగ్ రియల్లీ. సో వైజాగ్‌లో 10థ్ బ్రాంచ్ మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో పెడుతున్నారు. దాని గురించి వివరాలు ఒకసారి మాకు చెప్పండి. ఎస్ మ్యామ్. సో, మన ముకుంద జ్యువెలర్స్ అందరికీ తెలిసిందే. 3 ఇయర్స్‌లో అంచెలంచెలుగా ఎదిగి ఇవాళ మనకి ఇన్ స్పాన్ ఆఫ్ 3 ఇయర్స్‌లో 9 బ్రాంచెస్ తెలంగాణలో విస్తరించింది. సో, ఆంధ్రప్రదేశ్‌లో చాలా ప్రెస్టీజియస్‌గా వైజాగ్‌కి దిగుతున్నాము. మన 10థ్ బ్రాంచ్‌గా మ్యామ్. సో, వి ఆర్ వెరీ ఎక్సైటెడ్. ఫ్యాక్టరీ అవుట్లెట్ అనేది లేదు ఆంధ్రప్రదేశ్లో. మీ అందరికీ తెలిసిందే. అవును. జ్యువెలరీలో ఫ్యాక్టరీ అవుట్లెట్, ఫ్యాక్టరీ ప్రైసెస్, మనకి డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైసెస్ అనేది ఎక్కడ మీరు చూసుండకపోవచ్చు. జనరల్‌గా బట్టల్లో చూస్తుంటాం Yes, ఫ్యాక్టరీ అవుట్లెట్స్ అని. yes. ఫర్ ద ఫస్ట్ టైం గోల్డ్‌లో బికాస్ వింటున్నాను. ఇట్స్ వెరీ డిఫికల్ట్. గోల్డ్లో డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి తేవడం, అది రీటైల్ సెగ్మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళే రీటైల్ సెగ్మెంట్లో ఉండడం అనేది చాలా కష్టమైన విషయం. అందుకే మనం గోల్డ్లో ఎక్కడ చూడం. బట్ ముకుంద జ్యువెలర్స్ ఇస్ ద ఫస్ట్ మూవర్ అండి ఇందులో. సో, మేము చాలా హ్యాపీగా ఎగ్జైటెడ్గా వస్తున్నాము వైజాగ్కి. చాలా మంది అడిగేవారు మా ఇన్స్టాగ్రామ్ రీల్స్లలో, ఆంధ్రాకి ఎప్పుడు, వైజాగ్లో ఎప్పుడు, రాజమండ్రి అంటే వేరియస్ ఏరియా సజెషన్ ఇచ్చేవాళ్ళు. Correct. సో, వీఆర్ కమింగ్ టు వైజాగ్. అంటే ఇప్పుడు మీరు ఫ్యాక్టరీ అవుట్లెట్స్ అంటే జనరల్‌గా బట్టల్లో ప్రైస్ వైస్ ఎస్, క్వాలిటీ అదే ఉంటుంది. ప్రైస్ వైస్ మనకి తగ్గుతుంది. అవును. గోల్డ్‌లో మనకి ఫ్యాక్టరీ అవుట్లెట్ అంటే ఎలా ఉంటుంది? గోల్డ్‌లో ఏం లేదు మ్యామ్. గోల్డ్ రేటే ఉంటుంది. అందరికీ తెలిసిందే. దాన్ని మనం ఏం చేయలేము. Correct. మనం చేయాల్సిందల్లా మజూరీ, తరుగు చార్జెస్‌లోనే మనము గోల్డ్ షాప్స్ వాళ్ళు వేసే ప్రైసింగ్ అది. Right. సో, మన దగ్గర మజూరీ దట్ ఈస్ లేబర్ చార్జెస్ ఉండవు మ్యామ్. మేకింగ్ చార్జెస్ 0 ఉంటుంది. Right. చాలా మంది వేసి తీయడం, డిస్కౌంట్‌గా చూపియడం ఇలాంటివి ఎన్నో చేస్తుంటారు. 50% ఆఫ్ ఇది. మన దగ్గర ఏ రోజు వచ్చినా మనకి 0 మేకింగ్ చార్జెస్ ఉంటుంది. Right. అండ్ తరుగు, వెన్ ఇట్ కమ్స్ టు తరుగు, వేస్టేజ్, వాల్యూ అడిషన్ ఇవన్నీ మన దగ్గర మినిమల్ ఉంటుంది. దట్ ఈస్ 2 to 12% ఓన్లీ. సో, 12% అతి హైయెస్ట్ క్రాఫ్ట్మెన్షిప్ లైక్ నక్షి ఐటమ్, నక్షిలో ఫుల్ కార్వింగ్, Handmade పేపర్ కాస్టింగ్, హ్యాండ్ మేడ్ ఇవన్నిటివి కూడా 12% ఉంటుంది మ్యామ్. Right. ఒక డైమండ్ ఎక్సెప్షన్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఎలాంటి మీరు హై వర్క్మెన్షిప్ చూసినా 12% ఉంటుంది. 22 క్యారెట్ గోల్డ్ పక్కన మనం ఆర్నమెంటల్‌లో మనం చూస్తాం. ఎస్, 18% గోల్డ్ అనేది డైమండ్‌లో మనం చూస్తూ ఎస్, ఉంటాం. 18 క్యారెట్. 18 క్యారెట్ అనేది. సో, ఇవి కాకుండా ఇప్పుడు వైజాగ్‌లో ఏమేం సెగ్రిగేషన్స్ అన్ని మనం వైజాగ్ స్టోర్ చాలా పెద్దగా అరౌండ్ 9000 ఎస్ఎఫ్టీలో విశాలంగా సంపత్ వినాయక టెంపుల్ ఆపోజిట్లో వస్తున్నామండి. February 28 సాటర్డే రోజున. సో, మన దగ్గర ఉండాల్సింది గోల్డ్ ఉంది, డైమండ్స్ ఉంది, సిల్వర్ ఉంది, సిల్వర్ జ్యువెలరీ ఉంది. సో, సిల్వర్ జ్యువెలరీ షోరూమ్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి వైజాగ్లో. సో, వై నాట్ లైట్ వెయిట్లో సిల్వర్ జ్యువెలరీ తెద్దాం. మనదంతా బడ్జెట్ ఫ్రెండ్లీ మ్యామ్. ఒక మిడిల్ క్లాస్ సగటు మనిషి, ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలి, లేకపోతే చెల్లెలకి ఏమైనా కొనాలి, వైఫ్కి కొనాలి, మనం కూతురికి కొనాలి, సగటు ఒక మిడిల్ క్లాస్ మనిషి కొనగలిగే వెయిట్స్లలో లెస్ వేస్టేజెస్, తక్కువ వేస్టేజ్, మళ్ళీ తక్కువ వెయిట్లో చేయించి అన్ని క్లాసెస్ ఆఫ్ క్రౌడ్కి అందజేయాలి అని మనది. ఓన్లీ ఏంటంటే ఎవ్రీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి టచ్ అవ్వాలి మనది. ఎందుకంటే ఎలా ఉంటుంది, మనకి మంత్లీ కొన్ని సేవింగ్స్ చేసుకుంటారు. వాట్ ఎవర్ వాళ్ళకి వచ్చే సాలరీస్లో సేవింగ్స్ ప్లాన్స్లో ఇది మంచి సేవింగ్ ప్లాన్స్ ఉన్నాయి. తక్కువ వెయిట్లో, తక్కువ వేస్టేజ్తో ఇస్తే ఇట్ కెన్ బి అవైలబుల్ టు ఎవ్రీవన్. బేసిక్లీ ఒక అప్రోచబుల్ బ్రాండ్ అనేది ముకుంద జ్యువెలర్స్ అవ్వాలి. సో, ఇక్కడ లాగానే వైజాగ్‌లో కూడా గోల్డ్ ఆర్డీస్ అవి కూడా ఉన్నాయి. ఎస్ మ్యామ్. సేవింగ్ స్కీమ్స్. ఎస్, గోల్డ్ సేవింగ్స్ ప్లాన్స్ ఉన్నాయండి. అక్షయ పాత్ర, అక్షయ తూకం, అక్షయ ధనం అని. మన ముకుంద జ్యువెలర్స్లో షాప్ చేసిన వాళ్ళందరికీ ఆల్మోస్ట్ తెలిసి ఉండవచ్చు. మన దగ్గర మంచి సేవింగ్ ప్లాన్స్ ఉన్నాయి. మీరు 6 months ఏదైనా పాత బంగారం కానివ్వండి, లేకపోతే అమౌంట్ మీరు కనుక డిపాజిట్ చేస్తే పోస్ట్ 6 months గోల్డ్ రేట్ లాక్ అయిపోతుంది ఇవాళనే. 6 months తర్వాత మీకు అతి తక్కువ వేస్టేజ్, దట్ ఈస్ జీరో వేస్టేజ్ తోటి మీరు ఎలాంటి ఆర్నమెంట్ తీసుకోవచ్చు. దీనికి తోడు మంత్లీ వెయిట్ లాకింగ్ స్కీమ్స్ ఉన్నాయి, మంత్లీ రేట్ లాకింగ్ స్కీమ్స్ ఉన్నాయి. వీటికి అన్నిటికీ 1 month బోనస్ ఉంటుంది. సో, మంచి సేవింగ్ ప్లాన్స్ ఉన్నాయి. మీరు జస్ట్ వైజాగ్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఒక్కసారి ముకుంద జ్యువెలర్స్కి రండి, కలెక్షన్ చూడండి, సేవింగ్ ప్లాన్స్ వినండి. మీరు డెఫినెట్లీ డిసప్పాయింట్ అవ్వరు. మేము చాలా అంటే ఆశతోటి చాలా కష్టపడి వస్తున్నాము మీ అందరికీ మంచి ఆర్నమెంట్స్ ఇవ్వడానికి. దట్స్ అమేజింగ్.
యాక్చువల్లీ ఫ్యాక్టరీ అవుట్లెట్ అని మనం Yes, మాట్లాడుకుంటున్నాం yes. కాబట్టి ఒకసారి మాకు ఫ్యాక్టరీ ఏమన్నా చూపించే అవకాశం చూపిస్తాం మ్యామ్, డెఫినెట్లీ ఫ్యాక్టరీలో కూడా మాట్లాడుకుందాం. Yeah. అసలు ఒక ఆర్నమెంట్ మేకింగ్ ఎలా ఉంటుంది, ఒక మనిషి ఎంత కష్టపడితే మనకి ఫ్యాక్టరీ ఏదైనా మనం అనుకుంటాం. ornament ఒక బయటకు చీర వస్తుంది. కావాలి అంటే ఒక చేనేత కార్మికుడు నెల 30-40 రోజులు డే అండ్ నైట్ కష్టపడితే వస్తుంది. సేమ్ అదే మ్యామ్ గోల్డ్లో కూడా మనం అనుకుంటాము, మనం షోరూమ్స్ ఈ లైట్స్లో హంగామా చూస్తాం కానీ ఒక ఫ్యాక్టరీలో వాడు అదే ఫ్యాన్ కింద కూర్చొని 12-13 గంటలు కూర్చొని ఒక వారం 10 రోజులు చెక్కితే ఒక ఆర్నమెంట్ రెడీ అవుతుంది. Correct, సో దాని వెనకాల చాలా కష్టం ఉంటుంది. మేమందరం లైమ్ లైట్కి వస్తాం కానీ రియల్గా తయారు చేసిన వాళ్ళు అసలు హీరోస్. ట్రూ. యాక్చువల్లీ ప్రైస్ కొంచెం తక్కువ ఉంది అని అనగానే ప్యూరిటీ ఎలా ఉందో అని భయపడతాం Yes, కదా. yes. సో ప్యూరిటీ వైజ్ మీరు ఎంతవరకు 916 ఉంటుంది మ్యామ్, BIS హాల్ మార్క్డ్. గవర్నమెంట్ తోటి వచ్చిన హాల్ మార్క్డ్ జ్యువెలరీ ఉంటుంది. BIS 6 డిజిట్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్తోనే ఉంటుంది. సో క్వాలిటీ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ ఉండదు. జస్ట్ ఏంటిదంటే మనము మిడిల్ మెన్ని సర్పాస్ చేస్తున్నందుకు కొద్దో గొప్ప మనం వేస్టేజెస్లో తక్కువ చేయగలుగుతున్నాం. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. మనం మీకు ఒక్కరికే అమ్మి ఎక్కువ వేస్టేజ్ చేసే బదులు మా కాన్సెప్ట్ ఏంటంటే ముగ్గురికి అమ్మి అదే వేస్టేజ్ వేద్దాం. ముగ్గురికి తక్కువ చేసి వాట్ ఎవర్ ప్రాఫిట్ వీ విల్ ఇన్కర్, ఒక్కరి మీద తీసే బదులు 3 నుంచి 4 మీద దిద్దాం. బల్క్ సేల్ చేద్దాం, క్వాంటిటీ సేల్ చేసి ఆ ప్రాఫిట్స్ తీసుకుందాం. బట్ ఒకరు వచ్చారు కదా అని వాళ్ళ మీద రుద్దొద్దు అనేది మనది. సో ఫ్యాక్టరీ ఒకసారి చూసేద్దాం రండి. డెఫినెట్లీ.